శృతి, మీరు చూస్తున్నది ఎందిల్. మనం జెలా లగ్జరీ హెల్త్ క్లబ్ బెంగళూరులో ఇప్పుడు ఉన్నాం. ఇదొక ఇంపార్టెంట్ ఫిట్నెస్ సెంటర్. బాడీని షేప్ లో ఉంచుకోవడానికి ఇక్కడ చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఈ వీడియోని తయారు చేయడంలో మనకి సహాయపడింది మిస్టర్ విజయ్. ఆయన ఒక స్పోర్ట్స్ ఫిట్నెస్ ట్రైనర్. ఈయనతో కలిసి కర్ణాటకలో ఉన్న ఇద్దరు అప్కమింగ్ క్రికెటర్స్ కూడా సహాయపడ్డారు. ఈ వీడియోలో మనం కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ని చూడబోతున్నాం. క్రికెట్ ఆడుకునే మీకు తప్పకుండా ఇవి బాగా సహాయపడతాయి. గుర్తుంచుకోండి, ఎప్పుడు ఫిట్ గా ఉండాలి. ఒక పవర్ఫుల్ షాట్ మీ చేతుల్లో మాత్రమే లేదు, కోర్లో మొదలై మీ శరీరం అంతా ప్రయాణించి చివరికి బ్యాట్కొచ్చి చేరుకుంటుంది. కోర్ ని బలపరచడానికి ఈ హ్యాండ్ ఫ్లాంక్ ఎక్సర్సైజ్ బాగా సహాయం చేస్తుంది. దీనివల్ల మీ అబ్డోమినల్, అంతేకాకుండా మీ బ్యాక్ మసిల్స్ కూడా బలపడతాయి. అతని నడుం ఎలా బెండ్ అయ్యిందో చూసారా? అంతేకాకుండా తల మెడ స్ట్రైట్ గా ఉండాలి. కోర్ మరియు లోయర్ బ్యాక్ బలపడ్డానికే ఈయన ఈ ఎక్సర్సైజ్ ని చేస్తున్నారు. ఇదే పొజిషన్ లో 5 నుంచి 10 సెకండ్స్ వరకు ఉండాలి. దీన్ని 10 సార్లు చేయాలి. 2 సెట్స్ చేయాలి. మీ లోయర్ లింబ్ 15 డిగ్రీల్లో ఉండాలి. అప్పర్ బాడీ దాని దగ్గరకు పైకి రావాలి. మీ కోర్ మసిల్స్ ని కాంట్రాక్ట్ చేస్తేనే అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. లోయర్ బ్యాక్ మసిల్స్ ని స్ట్రెంథన్ చేయడానికి బాగా ఫ్లాట్ గా పడుకోండి. మీ తలను కూడా చేతుల మీద పెట్టుకోండి. మీ కాళ్లను బాగా పైకెత్తండి. మీ తలకి ఈక్వల్ గా వచ్చేలా చేయండి. మోకాళ్లు స్ట్రైట్ గా ఉండాలి. వాటిని బెండ్ చేయకూడదు. 5 సెకండ్స్ వరకు పైకి ఉండాలి. దీనివల్ల మీ లోయర్ బ్యాక్ మసిల్స్ కాంట్రాక్షన్ అవుతాయి. దీన్ని మీరు 10 లేదా 12 సార్లు చేయొచ్చు, అంటే 2 సెట్స్. గుర్తుంచుకోండి, ఒక బ్యాట్స్మెన్ చాలా బలంగా ఉండాలి. అంతేకాకుండా ఫ్లెక్సిబుల్ గానూ ఉండాలి. ఇందులో స్పీడ్ కూడా చాలా ముఖ్యం. మీ మొత్తం శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. తప్పకుండా మీరు కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ అవ్వచ్చు. గుడ్ లక్. మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటాను. ఈ ఎక్సర్సైజెస్ అన్ని మీరు గుర్తుగా చేయండి. ఇదే విధంగా ఇంకా ఎన్నో ఫిట్నెస్ సంబంధించిన వీడియోస్ ని మీరు చూడాలి అనుకుంటే మీరు www.emdil.com ని విజిట్ చేసి అందులో చూడొచ్చు. థ్యాంక్ యూ.